హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎక్సిట్ 5 స్టార్. ఈరోజు మనం ఆంధ్ర స్టైల్ క్రిస్పీ పెసరట్టుని హోటల్ స్టైల్లో ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూద్దాం. రవ్వ ఏది వాడకుండానే పర్ఫెక్ట్గా ఎలా రావాలో చూద్దామా. పెసరు ఇలా నానబెడితే మంచిగా చక్కగా క్రిస్పీగా వస్తుంది. ఒక్కసారి ట్రై చేయండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. సో వీడియోలోకి వెళ్ళిపోదామా. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక కప్పు పెసలు, 2 స్పూన్ల బియ్యం కలిపి 5 లేదా 6 గంటలు నానబెట్టుకోవాలి. ఈ నానబెట్టుకున్న పెసలను మిక్సీ జార్లో వేసుకోవాలి. వాటర్ ఎక్కువ వేసుకోకుండా కొద్దిగా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ మిక్సీ పట్టుకున్న పిండిని ఒక బౌల్లో వేసుకోవాలి. 1/2 స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. వాటర్ ఎక్కువ వేయకుండా కొద్దిగా వేసుకోవాలి. ఎక్కువ వాటర్ వేసుకుంటే పెసరట్టు విరిగిపోతుంది. ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు పెనం వేడి చేసి ఒక గరిటె పిండి వేసి పల్చగా తిప్పండి. ఇక్కడ చూపించినట్టు మెల్లగా తిప్పుకోవాలి. ఆ తర్వాత తరిగిన ఆనియన్స్, కొద్దిగా తురుముకున్న అల్లం, కొద్దిగా మిర్చి, ఆ తర్వాత తురిమిన క్యారెట్. ఇలా వేసుకోవడం వల్ల పెసరట్టు మరింత రుచిగా వస్తుంది. వీటిపైన 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత గరిటెతో ఇలా గరిటతో అనడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. అంచులు క్రిస్పీగా అయ్యేంత వరకు కాల్చుకుంటే చాలు. ఇలా మడత పెట్టి ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. ఇలాగే మరొకటి వేసుకోవాలి. దీన్ని ఘాటైన అల్లం చట్నీతో తింటే టేస్ట్ సూపర్ ఉంటుంది. లేదా ఉప్మాతో తిన్నా చాలా బాగుంటుంది. అంతేనండి, క్రిస్పీ పెసరట్టు రెడీ. చూసారు కదా ఎంత క్రిస్పీగా వచ్చిందో. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ రిలేటివ్స్కి షేర్ చేయండి.